వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి అక్యూజ్డ్ సంజయ్ రాయ్ని కోర్టులోకి హాజరుపరచడం జరిగింది. దాని తర్వాత జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని రావడం జరిగిందనమాట. అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఒక పర్సన్ని తీసుకోవడానికి ఉండేటువంటి అంటే జనరల్ కారణాలు ఏ విధంగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆ కస్టడీలో ఉన్నప్పుడు జనరల్గా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, అండ్ మొత్తం విన్న తర్వాత కోర్టు ట్రయల్స్ చూసిన తర్వాత కామన్ మ్యాన్కి కూడా ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది, అంతా చేసింది ఇతనే కదా అనేటువంటి అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. అయినా ఎందుకు జడ్జిమెంట్ డిలే అవుతుంది, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. జ్యుడిషియల్ కస్టడీలో ఒక పర్సన్ని తీసుకోవడానికి ప్రొసీడింగ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, అసలు జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటి, అండ్ దానితో పాటు కోర్టులో హాజరుపరిచినప్పుడు ఏం జరిగిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో పర్సన్ ఉండాలి అని చెప్పేసి అన్నారు ఈ అక్యూజ్డ్. నాగరాజ్ గారు, ఫస్ట్ ఈ సంఘటన ఏదో జరిగిందా, కోల్కతా సంఘటన, నిజంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది దీనికి సంబంధించి. ఒక సంఘటన జరిగిన తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయండి, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో మనం ఇంట్రాగేషన్స్ వరకు మాట్లాడుకున్నాం. జ్యుడిషియరీ ఏంటి, జ్యుడిషియల్ కస్టడీ ఎలా ఉంటుంది. సంఘటన జరిగింది, ఆ ప్లేస్ని కస్టడీలో తీసుకున్నారు, ఆ సంఘటన స్థలాన్ని ఇమీడియట్గా లోకల్ పోలీసులు తీసుకున్నారు, అది హైకోర్టుకి రిఫర్ చేశారు. హైకోర్టు ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి పంపించింది. సిబిఐ ఇమీడియట్గా ఏం చేశారంటే సిబిఐ ఇంట్రాగేషన్ చేసుకున్నారు. అక్యూజ్డ్ ఎవరైతే కల్ప్రిట్, ఫస్ట్ అక్యూజ్డ్ కల్ప్రిట్ తేడా ఉంది, ఫస్ట్ కల్ప్రిట్ ఎప్పుడైనా. సో ఆయన తీసుకొని ఇంట్రాగేషన్ చేశారు. సిబిఐ ఇంట్రాగేషన్లో సంజయ్ రాయ్ చాలా విషయాలు బయటపెట్టాడు, చాలా విషయాలు. తర్వాత ఆయన రకరకాలుగా ఆన్సర్లు చెప్తున్నాడని చెప్పి ఆయన్ని కూడా మళ్ళీ రకరకాల టెస్టులు చేశారు. నార్కోటిక్ టెస్ట్ అయితేనేమి, తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ అయితేనేమి, డిఎన్ఏ టెస్ట్ అయితేనేమి, చాలా టెస్టులు చేస్తారు. టెస్ట్ రిపోర్ట్స్ అని వచ్చాయి. ఈ టెస్టులు అనేవి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఆయన్ని పర్సనల్గా ఇంట్రాగేషన్ చేసినట్టు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చాయి. ఈ మొత్తం రిపోర్ట్ని తీసుకొచ్చి ఇంటర్మ్ రిపోర్ట్ని నిన్న సుప్రీంకోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టులో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అవన్నీ అయిన తర్వాత సంజయ్ రాయ్ని ఈరోజు హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారు. హైకోర్టులో అంటే ఇక్కడ రెండు విషయాలు అండి గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ గారు. కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవి బయట పోలీసులు చేస్తారు. కోర్టుకు వచ్చేసరికల్లా ఇక్కడ ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్ ఉండండి, ఇక్కడ వాద ప్రతివాదనలు ఉంటాయి, ఎస్ఆర్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఏదైతే చేశారో ఇక్కడ కోర్టుకు వచ్చేసరికల్లా ఇక్కడ వాద ప్రతివాదనలు ఉంటాయి. అవునా కాదా, ఇది చేసావా చేయలేదు, ఇలా ఉంటాయి డిస్కషన్స్. సో దీనికి ముందు గ్రౌండ్ వర్క్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. దీనికన్నా ముందు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. లోకల్ పోలీసులకి సిబిఐకి తేడా ఏంటి? లోకల్ పోలీసులు చేసేది ఇన్వెస్టిగేషనే, సిబిఐ వాళ్ళు చేసింది కూడా ఇన్వెస్టిగేషనే. సో ఈ రెండింటికి తేడా ఏంటి అది చెప్పి మనం కంటిన్యూషన్ చేద్దాం, మధ్యలో బ్రేక్ కాకుండా ఉంటుంది నాగరాజ్ గారు. అంటే కామన్ మ్యాన్ కూడా డౌట్ ఉంటుందని చెప్పి. లోకల్ పోలీసులకు ఒక లిమిటేషన్స్ ఉంటాయండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ అండర్లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఇట్లాంటి దారుణమైన సంఘటనలు కానీ, మాఫియా అండర్లు కానీ, లేకపోతే ఉగ్రవాద దాడులు కానీ అటువంటి జరిగిన సందర్భంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బయటకు వస్తాయండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ డిపార్ట్మెంట్. సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది. వాళ్ళ పరిధి విస్తృతంగా ఉంటుందన్నమాట. అంటే దేశం మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏ రాష్ట్రంలోకి వెళ్తారు, ఏ ప్రాంతానికైనా వెళ్ళగలుగుతారు, ఏ కార్నర్లో కూడా వెళ్ళే రైట్స్ ఉంటాయి వాళ్ళకి. లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే అందుకని సిబిఐకి రిఫర్ చేయడానికి కారణం అది. సిబిఐ వాళ్ళకి దేశం మొత్తం కూడా ఏ మూలకని వెళ్తారు. ఎందుకు ఇక్కడ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారంటే లోకల్ పోలీసులు చేస్తారు చేయరని కాదండి. సో ఇన్వెస్టిగేషన్ బలంగా అంటే ఫ్రీగా చేయగలుగుతారు, అందులో నిజాలు బయటకు వస్తున్న ఉద్దేశంతో సిబిఐకి ఇంట్రాగేషన్కి వెళ్తారు. సో ఇక్కడ సంజయ్ రాయ్ విషయానికి మనం వచ్చినట్లయితే సిబిఐ ఇంట్రాగేషన్లో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ పట్టుకున్నారండి. పట్టుకుని కోర్టులో ఈరోజు చేశారు. ఇప్పటివరకు అతను ఇందులో ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీసు కస్టడీలో ఉండడానికి తేడా ఏంటంటే అతన్ని కొట్టే అధికారం ఉంటుంది, తిట్టే అధికారం ఉంటుంది, రకరకాలుగా చిత్తనజలు పెడతారండి పోలీస్ కస్టడీలో. ఉండకూడదని న్యాయాలు చెప్తాయి, బట్ మనకు తెలిసిన విషయం కదా లా అండ్ ఆర్డర్లో. ఎందుకంటే ఒక నేరస్తుడికి గట్టిగా కొట్టకపోతే వాడు తీర్పు బయట చెప్పలేడు. అందులోకి ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడుతును అంటే ఒక యానిమల్ అని మనం చెప్పుకున్నాం, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నటువంటి లక్షణాలు అతనికి కొట్టితే కానీ నిజాలు రావు. సో ఈ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేస్తారండి. ఈ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు హైకోర్టు మన న్యాయమూర్తి గారి ముందు ఇతన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏముంటుంది, వాద ప్రతివాదనలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, నేరం చేశావని అడుగుంటారు, ఖచ్చితంగా నేను చేశానని చెప్పాడు. అప్పుడు ఈ సపోర్టింగ్ రిపోర్ట్స్ పంపిస్తారు. ఇది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అని వచ్చాయి కదండి. ఈ రిపోర్ట్స్లో ఏం తెలిసింది, ఆ రోజు మార్నింగ్ ఆగస్టు 8వ తారీఖు అంటే తెల్లవారుజామున 9వ తారీఖు సమయంలో, అంటే 9వ తారీఖు అంటారు, మిడ్ నైట్ దాటింది కాబట్టి ఉదయం 4:03 ఇతను ఎక్కడైతే ఆ సెమినార్ హాల్ ఉందో ఆ ప్రాంతంలో ప్రవేశించినట్టు నేరాన్ని అంగీకరించాడు.
4 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు ఆ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనని ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసి తనని రేప్ అండ్ మర్డర్ గురి చేశాడుగా ఈ సంజయ్ రే ఒప్పుకున్నాడు. దానికి ఏదైతే వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించారో సిబిఐ వాళ్ళకు కూడా ఈ రెండు కూడా సింక్ అయినాయి అనమాట. అతను ఒప్పుకున్నాడు, అతని తరపున అడ్వకేట్స్ సమక్షంలో ఒప్పుకున్నాడు. అతను ఇక్కడితో అయిపోదండి. ఇమీడియట్గా ఏం చేశారంటే 14 days రిమాండ్కి విధించారు. అంటే అదొక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ అండి. జ్యుడిషియల్ కస్టడీలో ఏం చేస్తారంటే ఇప్పుడు అతన్ని జైల్లో ప్రవేశపెడతారు. ఇప్పటివరకు పోలీస్ అండర్లో ఉంటాడు. జ్యుడిషియల్ కస్టడీ అంటే అఫీషియల్గా ఒక జైల్లో పెడతారు. అంటే ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి కలకత్తా సెంట్రల్ జైల్లో ఒక బ్యారెక్ ఈయనకి స్పెషల్గా ఇస్తారు. ఆ బ్యారెక్లో మిగిలిన వాళ్ళకి దూరంగా మిగిలిన అందరితో కలిసి కలవకుండా ఉంటాడు ఇతను. ఇక్కడ కూడా ఇంట్రాగేషన్ అవుద్దండి. ఇంట్రాగేషన్ పోలీస్ ఇంట్రాగేషన్ కలిసి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలోకి ఇంట్రాగేషన్ అవుద్ది. ఈ ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందంటే న్యాయస్థానం సంబంధించి కోర్టుని సంబంధించిన న్యాయాధికారులు అక్కడ అంటే అక్కడికి వస్తారు. అంటే కోర్టులో మనం ఏమనుకున్నాం, కోర్టులో ట్రయల్స్ అవుతాయి, కోర్టులో ఇంట్రాగేషన్స్ అవ్వవు. ఆ ఇంట్రాగేషన్స్ అవ్వవు కాబట్టి న్యాయమూర్తుల ముందు అంటే జడ్జిలు వెళ్తారు జైలుకి, అక్కడ ఇతను కూర్చోబెడతారు. జడ్జిల ముందర ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. కోర్టులో కొన్ని అడగలేని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జెస్ జైలుకి వెళ్తారు. జైల్లో అతనికి కస్టడీలో డిస్కషన్ చేస్తారు. అంటే ఇక్కడ ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అంటే పోలీసులు ఉంటారు, కోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే దానికి అలర్ట్ చేస్తుంటారో ఆ పర్సన్స్ కూడా కూర్చుంటారు. డైలీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు టైం ఉందండి. ఈ టైం నుండి జ్యుడిషియల్ కస్టడీ చేస్తారు ఇంట్రాగేషన్. మిగిలిన టైంలో ఉండదు. పోలీస్ కస్టడీ ఉన్నప్పుడు మాత్రం టైమింగ్స్ ఉండవండి. మిడ్ నైట్ ఉన్నాయినా 2 అయినా ఇంకా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ వాళ్ళు చేస్తూనే కొడతారు వాళ్ళు అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే సంజయ్ రాయ్ అనే ఈ కేసు విషయానికి వస్తే ఇతనికి జ్యుడిషియల్ కస్టడీ అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6-6:30 వరకు అతను పూర్తిగా ఇంట్రాగేషన్ న్యాయమూర్తుల సమక్షంలో జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు? సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు. ఇది జ్యుడిషియల్ కస్టడీ. అయితే జ్యుడిషియల్ కస్టడీకి మనకి ఏమైనా టైం ఉంటుందా అంటే 14 రోజులే ఉంటుందా, ఎక్స్టెన్షన్ ఉంటుందంటే ఇక్కడ అన్లిమిటెడ్ టైం అండి అది. అంటే అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కంప్లీట్గా రిపోర్ట్ వచ్చేదాకా 14 days కావచ్చు, ఇంకో 14 days ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఇంకా కంప్లీట్గా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారు ఈ విషయానికి సంబంధించి. అది 30 days కావచ్చు, 35 days కావచ్చు, 1 month కూడా 2 months కూడా కావచ్చు. ఇది జ్యుడిషియల్ కస్టడీ. ఈ మధ్యలో ఆయన కోర్టుకు వస్తుంటాడు, కోర్టు నుంచి వెళ్తుంటాడు, కోర్టుకు వస్తాడు, కోర్టు నుంచి వెళ్తాడు, రిపోర్ట్ సంబంధించి టోటల్ ఈ ఫైలింగ్ అంతా కలిపి ఎన్ని రోజులు సార్? అంటే ఇప్పుడు ఇంత డీటెయిల్ అనేది కేస్ స్టడీకి సంబంధించింది మొత్తం చెప్తూనే ఉంది కదా. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ 14 days అని అంటే ఎన్ని రోజులని జనరల్? అది మన యాక్ట్ తాలూకా రూల్ అండి. అంటే అది సిస్టమ్ ప్రొసీడింగ్స్ అలాగా. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఇప్పుడు అడగడానికి కారణం అది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే 50 daysలో ఇమీడియట్గా ఈ సంఘటన 50 daysలో దాన్ని క్లోజ్ చేయాలి, ఇంత డ్రాగన్ ఉండకూడదు, ఇంత డిలే ఉండకూడదు అనే విషయం మీద. సో ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఏం చేస్తారంటే ఇంట్రాగేషన్ జరుగుతాయి. టోటల్గా మళ్ళీ అయిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారంటే జ్యుడిషియల్ కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇక్కడ దారుణం అండి. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కోర్టులో ఈ పోలీసులు ఫైల్ చేయాలి. సిబిఐ డిపార్ట్మెంట్ నుంచి టోటల్ కేసు ఫ్రమ్ పిన్ టు పిన్ అంతా కూడా ఛార్జ్ షీట్ అని సుమారుగా మీకు 500 pages మినిమం నుంచి ఒక 5,000 pages దాకా ఉంటుందండి. కేసుని బట్టి మారిపోతుంటుంది. ఎంత బుక్స్ ఫైల్ చేస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి మెయిన్ అయితే సుప్రీంకోర్టుకు అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు అయితే హైకోర్టు, స్పెషల్ కోర్టు అని చెప్పారు, అక్కడ ఇది ఫైల్ చేస్తారండి. ఫైల్ చేసిన తర్వాత అక్కడ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ ట్రయల్స్ అయ్యేసరికి 10 days, 15 days, 1 month మళ్ళీ ట్రయల్స్ అవుతాయి. అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్. ఇవన్నీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అసలు ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ జనరల్ ట్రయల్స్ ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ అవుతుంది? జ్యుడిషియల్ కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. పోలీసులు ప్రతి పిన్, ఎందుకంటే అక్కడ అడిగేటప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఏ పిన్ అన్ని వైపులు అంటే ఆల్ సైడ్స్ కవర్ చేసుకుంటూ దాన్ని చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొసీడింగ్స్. ఎన్ని డేస్కి ఏదొచ్చే అవకాశం ఉంటుంది సార్ అది? సో నేను అనుకుంటాను కాబట్టి తొందరగా ఇంత ఫాస్ట్ అసలు ఇప్పుడు జరుగుతున్న స్టెప్లు కూడా అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇంత ముందుకు రావడం కూడా జరగదండి. కోర్టులో చాలా తక్కువ కేసుల్లో ఇంత ఫాస్ట్గా ఈ స్టెప్ వరకు రావడం. సో ఆల్మోస్ట్ 50% అయితే జ్యుడిషియల్ స్టెప్ వరకు వచ్చేసాం కాబట్టి నేను అనుకుంటాను ఇక జ్యుడిషియల్ కస్టడీ మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం క్లియర్ డేట్ చెప్పగలుగుతాం నాగరాజు గారు. అప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 1 monthలో తొందరగా ఒక డిక్లేర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. ఇది కాకుండా సైమల్టేనియస్ నేను ఒక్కడే కాదు కానీ నేను సపోర్టింగ్ మళ్ళీ సందీప్ ఘోష్ ఉన్నాడు అక్కడ ప్రిన్సిపాల్, ఆయనది కూడా స్టార్ట్ అవ్వాలి. ఎంతమంది ఎక్కువ ఉంటే అంత డిలే అవుతుంటుంది టైం అక్కడ. అంటే దీనికి సంబంధించి ఇదంతా ఫైలింగ్ అయితే కానీ రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు. దిస్ ఈస్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద కోర్టు ప్రకారంగా ఇలా ఉంటాయి. సో తొందరగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిద్దాం. అయితే ఒకటి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇతనికైతే ఖచ్చితంగా ఒక హ్యాంగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వివిధ సాక్ష్యాల ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది. సందీప్ ఘోష్కి అయితే మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది.
అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ యాజ్ అడ్వకేట్, యాజ్ అన్ అడ్వకేట్ నాకు అనిపిస్తుంది. కేసుకి సంబంధించినటువంటి పూర్వాపరాలు మొత్తం మీరు పరిశీలించేటప్పుడు మనం ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రతి డీటెయిలింగ్ తెలుసుకొని వెళ్ళేదాన్ని బట్టి మీకు అలా అనిపిస్తుంది. అవునండి, అలా అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా టూ ఎర్లీ టు ప్రెడిక్టా లేదంటే జస్ట్ ఇట్స్ ఓన్లీ ప్రిడిక్షన్ అండి. ఎందుకంటే కోర్టులో ఉండేటప్పుడు మనం చెప్పకూడదు అసలు ఏం జరుగుతుందని. జస్ట్ యాజ్ ఎ కామన్ సిటిజన్గా, యాజ్ ఎ బీయింగ్ అండ్ లాయర్గా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు తొందరగా జరగాలి, తొందరగా జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి మన నుంచి ఆశిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది రిజల్ట్ అని చెప్పి. సో అలా ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పట్లేదు, జరిగే అవకాశం అయితే ఉంటుంది. తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది తొందరగా నెక్స్ట్ కమింగ్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టగలరు దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ సంఘటన అయిన తర్వాత నాగరాజు గారు 900 రేప్ అండ్ మర్డర్స్ జరిగాయి ఇదే సందర్భంలో. ఆగస్టు 8 నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా దీనికి రిలేటెడ్గా మళ్ళీ 900 రేప్ అండ్ మర్డర్స్ జరుగుతున్నాయి. అంటే ఏ స్థితిలో ఉంది భారతదేశంలో అన్నది కూడా ఒక లెక్కలో తీసుకుంటున్నారు దీనికి సంబంధించి. ఇంకోటి అంటే కోయంబత్తూర్లో కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా దీని మూమెంట్లో అది కూడా కవర్ కావలేదు, కానీ అది కూడా ఒక దీనిగా తీసుకున్నారు సుప్రీంకోర్టు, అది కూడా ఉదరించడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ దట్ తొందరగా అయితే వస్తుందండి నాగరాజు గారు. తొందరగా రావాలని మాత్రం ఆశిద్దాం. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. థ్యాంక్ యూ అండి.